సమాజంలోని కొందరు మహిళలు వ్యభిచారం ఉచ్చులోకి ఎందుకు చిక్కుకుంటారు? అసలేం జరుగుతోంది? అలాంటి అంశాలపై మద్రాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. పరిశోధకులు పలువురు బాధిత మహిళలతో మాట్లాడారు. మద్రాస్ వర్సిటీ క్రిమినాలజీ విభాగానికి చెందిన ప్రేమానంద ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఈ కీలక అంశంపై పరిశోధన చేపట్టారు. పరిశోధనలో భాగంగా బాధిత మహిళల్ని కొందరు ఎలా ట్రాప్ చేస్తున్నారన్న విషయంపై కొంత స్పష్టతను ఇచ్చారు. అక్రమ రవాణాదారులు మహిళల్ని ఎంపిక చేసుకోవడానికి సోషల్ మీడియాను వాడుతున్న విషయాన్ని గుర్తించారు. మహిళల అక్రమ రవాణాదారులు ఎక్కువగా వాట్సాప్ వినియోగిస్తూ తాము టార్గెట్ చేసుకున్న మహిళలను తమ మాట వినేలా చేసుకుని వారితో వ్యభిచారం చేయించటమే కాదు, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ప్రకటనలు ఇవ్వటం వీటిల్ని ఆకర్షిస్తున్నారని తేల్చారు. వాట్సాప్ ఛానల్స్, ఫేస్బుక్, ఇతరత్ర వెబ్సైట్లను తమకు తగ్గట్టు మార్చుకున్నారు వీరు. తాము లక్ష్యంగా చేసుకునే మహిళలంతా వారికి బాగా తెలిసిన పరిచయస్తులే షాకింగ్ నిజాన్ని గుర్తించారు. బాధిత మహిళల్ని స్వయంగా కలిసి వారి గాథల్ని విన్న క్రమంలో ఈ విషయాన్ని గుర్తించారు. తమ పరిశోధనలో భాగంగా మొత్తం 76 మంది బాధిత మహిళలతో మాట్లాడగా వారిలో అత్యధికులు చెన్నై, మదురై, తిరుచి, సేలం, కోయంబత్తూరుకు చెందినవారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణ నిలయాల్లో ఉంటున్న వీరు సగం మంది తమిళ మహిళలు కాగా 25% మంది బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణలో ఉన్న వారిలో 45% మంది 35 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం. బాధిత మహిళల్లో 47.4% మంది ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే ఈ వృత్తిలోకి స్వచ్ఛందంగా వచ్చినట్లుగా ఒప్పుకున్నారు. కుటుంబాలు పేదరికంలో ఉండటం, ఇంట్లో వారిని, పిల్లల్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చడానికి, వైద్య ఖర్చులకు ఈ పని చేసినట్లుగా వారు పేర్కొన్నారు. వ్యభిచార కేసుల్లో 85 మంది నిందితుల్ని పట్టుకోగా అందులో 45 మంది మహిళలే. నిందితుల్లో ఎక్కువ మంది తమిళ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అంతేకాదు వీరిలో పలువురు అధికారులు, మిలిటరీ సిబ్బంది, పొలిటికల్ నేపథ్యం ఉన్నవాళ్ళున్నట్లుగా తేల్చారు. మరింత షాకింగ్ అంశం ఏంటంటే న్యాయ వ్యవస్థలోని పనిచేసే వారు కూడా ఇందులో పాలు పంచుకోవటం. నిందితుల్లో 30% మంది పోలీసులకు లంచం ఇస్తూ బయటకు వస్తూ ఉంటే 23.5% మంది పోలీసులతో, విచారణ అధికారులతో స్నేహం చేయటం ద్వారా తమ పరిధిలోని యువతులకు సంబంధించిన అంశాలు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పేర్కొంటున్నారు.